మన చుట్టుపక్కల దేశాల్లో మోస్ట్ కన్నింగ్ కంట్రీ ఏదంటే దానికి మీరేం చెప్తారు? జనరల్‌గా అందరూ కూడా చైనా, పాకిస్తాన్‌ల పేర్లు చెప్తారు. కానీ వాటికన్నా మరింత ఎక్కువ ప్రమాదకరమైన దేశం ఒకటుంది. అదే బంగ్లాదేశ్. మన భారత్ ముందు ఈ బంగ్లాదేశ్ చిన్న వానపాములాగా కనిపిస్తుంది. కానీ దీనికి పాకిస్తాన్నే మించిన ఎక్స్‌ట్రీమిస్ట్ భావాలున్నాయి. లేకపోతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో బంగ్లాదేశ్ ఇన్వాల్వ్ అయిందన్న ప్రూఫ్స్ కనిపించడమేంటి? బహుశా భారతదేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. దేశంలో జరిగిన ఒక ఉగ్రదాడిలో పాకిస్తాన్ కాకుండా రెండో దేశం ఇలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం. మన దేశపు అమాయక ప్రజల చావుకు కారణమై బంగ్లాదేశ్ చాలా పెద్ద దుస్సాహసానికి ఒడిగట్టింది. ఒక రకంగా మహమ్మద్ యూనస్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని చెప్పొచ్చు. భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ని దండించాల్సిన టైం వచ్చింది. ఆపరేషన్ సింధూర్ 2.0లో పనిలో పనిగా ఈ బంగ్లాదేశ్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక్క తోపు తోస్తే 20 కిలోమీటర్ల సిలిగురి కారిడార్ 220 కిలోమీటర్లు అవ్వాలి. ఇలా చేస్తే మనకు చైనాతో ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. దాని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అసలు ఈ బంగ్లాదేశ్ చరిత్ర ఏంటి, వీళ్ళిప్పుడు చేస్తున్న పనులు ఏంటి? 1971లో భారతే గనక లేకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ అనే దేశమే ఈ భూమి మీద ఉండేదా? ఆ విషయం మర్చిపోయారా? ఇప్పుడు వీళ్ళు ఏ షేక్ హసీనాకైతే ఉరిశిక్ష ప్రకటించి సంబరాలు చేసుకుంటున్నారో అదే షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ పార్టీ ఆవామీ లీగ్ 1970 పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ పేరుతో పాకిస్తాన్లోని ఒకానొక రాష్ట్రంగా, ఒక ప్రావిన్స్గా ఉండేది. అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్ని వెస్ట్లో ఉన్న పాకిస్తానీ పెద్దలు తమ దేశంలోని అంతర్భాగం కంటే కూడా ఒక కాలనీగా, తమ బానిసలుగా చూసేవారు. రేపు ఈస్ట్ పాకిస్తాన్కు చెందిన ఒక బెంగాలీ మైనారిటీ నేత మొత్తం పాకిస్తాన్నే ప్రధానిగా పాలించబోతున్నాడన్న ఊహను కూడా వెస్టులో ఉన్న పాకిస్తానీలు తట్టుకోలేకపోయారు. మొత్తం ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న బెంగాలీ జాతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో 1971 మార్చి 25న ఆపరేషన్ సెర్చ్లైట్ అనే మిలిటరీ క్యాంపెయిన్ని ప్రారంభించారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక, ఆడ, మగ అన్న తేడా లేకుండా సుమారు 9 నెలల పాటు బంగ్లాదేశ్లో నరమేధం సృష్టించారు. అంచనాల ప్రకారం ఈ టైంలో సుమారు 30 లక్షల నుంచి 60 లక్షల మంది బంగ్లాదేశీ బెంగాలీలను పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది. బంగ్లాదేశ్లో ఎంత పెద్ద ఊచకోత జరుగుతున్నా అప్పట్లో ఒక్క దేశం కూడా వీళ్ళని పట్టించుకోలేదు. పాకిస్తాన్ ఆర్మీ అరాచకాలను తట్టుకోలేక సుమారు 2 కోట్ల మంది బంగ్లాదేశీలు భారత్లోకి శరణార్థులుగా ప్రవేశించారు. అప్పట్లో భారత్కి ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైందంటే బోర్డర్లోని ఈ 2 కోట్ల మందిని పోషించే దానికంటే కూడా పాకిస్తాన్తో యుద్ధానికే తక్కువ ఖర్చు అవుతుందనే పరిస్థితి వచ్చింది. అలాంటి టైంలోనే డిసెంబర్ 3, 1971న భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్కి స్వాతంత్రం తీసుకొచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగి కేవలం 54 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ ఇంతలోనే బంగ్లాదేశ్ వాళ్ళు జరిగిందంతా మర్చిపోయారు. ఒకప్పుడు ఏ దేశమైతే తమను నాశనం చేయాలనుకుందో ఇప్పుడు అదే దేశానికి తొత్తులుగా మారిపోయారు. అదే దేశంతో కలిసి భారత్ మీద ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దోస్ హూ ఫర్గెట్ దేర్ పాస్ట్ విల్ హ్యావ్ నో ఫ్యూచర్. అంటే ఎవరైతే తమ గతాన్ని మర్చిపోతారో వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ ఉండదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ విషయంలో ఇది అక్షర సత్యమవుతుంది. ఈ బంగ్లాదేశ్లో ఎప్పుడైతే షేక్ హసీనాను వెళ్ళగొట్టి మహమ్మద్ యూనస్ అనధికారికంగా అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే బంగ్లాదేశ్ ఒక రోగ్ నేషన్గా మారిపోయింది. పూర్తి యాంటీ ఇండియా స్టాన్స్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా భారత్లో ఉగ్రదాడులు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్థాయికి బంగ్లాదేశ్ వెళ్ళిందంటే భారత్ ఇక మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్కి ఇవ్వగలిగే అతిపెద్ద పనిష్మెంట్ మన సిలిగురి కారిడార్ని ఎక్స్పాండ్ చేయడం మాత్రమే. ఈ సిలిగురి కారిడార్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో లొకేట్ అయి ఉంది. ఇది మన నార్త్ ఈస్ట్లోని 7 రాష్ట్రాలను మెయిన్లాండ్ ఇండియాకు కనెక్ట్ చేసే ఏకైక దారి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సిలిగురి కారిడార్ దాని నేరోయెస్ట్ పాయింట్లో కేవలం 22 కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉంటుంది. జియోగ్రఫికల్గా 22 కిలోమీటర్లు అంటే చాలా చిన్న భూభాగం. దీనికి నార్త్లో సిక్కిం రాష్ట్రం ఉంది, సౌత్లో ఈ బంగ్లాదేశ్ ఉంది, వెస్ట్లో నేపాల్, అలాగే ఈస్ట్లో భూటాన్ ఉన్నాయి. అయితే భూటాన్ పక్కనే జిత్తులు మారి చైనా కూడా ఉంది. చైనా యొక్క చుంబీ వ్యాలీ మిలిటరీ బేస్ ఈ సిలిగురి కారిడార్కి కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చైనా ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా అమెరికాను కౌంటర్ చేయాల్సిన అవసరం వల్ల భారత్తో మంచిగా ఉన్నట్టు నటించవచ్చు. మనకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ పైన, టన్నల్ బోరింగ్ మెషిన్స్ పైన బ్యాన్ ఎత్తేసి ఉండొచ్చు. కానీ చైనా కన్ను ఆల్వేస్ ఈ సిలిగురి కారిడార్ పైన ఉంటుంది. ఇది దీని నేరోవెస్ట్ పాయింట్లో కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో దీన్ని ఆక్రమించడం చాలా ఈజీ. ఒకవేళ రేపు ఏ కాన్ఫ్లిక్ట్ టైంలోనే చైనా ఈ సిలిగురి కారిడార్ని బై ఫోర్స్ ఆక్రమించగలిగితే
ఫర్ ఎగ్జాంపుల్ ఆక్రమించగలిగితే మొత్తం మెయిన్లాండ్ ఇండియాకి నార్త్ ఈస్ట్ ఇండియాతో కనెక్షన్ కట్ అయిపోతుంది. అదే జరిగితే భారత్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. చైనాని మనం ఎప్పటికీ నమ్మలేం. నార్త్ ఈస్ట్లో సుమారు 5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ కారిడార్ గుండా NH27, NH10 హైవేస్ వెళ్తాయి. నార్త్ ఈస్ట్లో ప్రజలకు అవసరమైన కీలక గూడ్స్ని ఈ హైవేస్ ద్వారా మాత్రమే సప్లై చేయాలి. మరే ఆల్టర్నేట్ మార్గం లేదు. ఒకవేళ ఈ కారిడారే లేకపోతే మొత్తం భారత్ 2 ముక్కలవుతుంది. ఇది ఇంతటి బలహీనమైన స్పాట్ కాబట్టే దీన్ని చికెన్స్ నెక్ అని పిలుస్తారు. అందుకే ఈ కారిడార్కి భారత్ హై వాల్యూ ఇస్తుంది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, BSF, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ మరియు వెస్ట్ బెంగాల్ పోలీస్ 24/7 హై అలర్ట్లో ఉంటారు. అలాగే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన బాగ్డోగ్రా ఎయిర్ బేస్, హాసీమారా ఎయిర్ బేస్లు ఉన్నాయి. కొత్తగా కూడా మరికొన్ని మిలిటరీ బేస్లను ఈ కారిడార్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ చికెన్ స్నెక్ ప్రాబ్లంకి భారత్ ఇవ్వగలిగే పర్మనెంట్ సొల్యూషన్ ఈ కారిడార్ని ఎక్స్పాండ్ చేయడం మాత్రమే. భారత్ ఎంత శాంతియుత దేశమైనా దేశ రక్షణ కోసం కొన్నిసార్లు అగ్రెసివ్ యాక్షన్స్ తీసుకోవాలి. దీనినే ఆఫెన్సివ్ ఫర్ డిఫెన్స్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా. అసలు రష్యా యుక్రెయిన్ మీద ఎందుకు దాడి చేసింది? రేపు యుక్రెయిన్ నేటోలో జాయిన్ అయితే అమెరికన్ మిసైల్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా రష్యా బార్డర్ పక్కలో పెడతారు. దీన్ని ఆపడం కోసమే పుతిన్ తమ దేశ డిఫెన్స్ కోసం ఒక అఫెన్సివ్ అప్రోచ్ని తీసుకున్నారు. ఇక చైనా అయితే దాని ల్యాండ్ కాకపోయినా టిబెట్, జిన్జియాంగ్ లాంటి దేశాలనే మింగేసింది. మరోవైపు అమెరికా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒక జాతి మొత్తాన్ని ఎరాడికేట్ చేసి నిర్మూలించి అమెరికా పశ్చిమానికి ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న బలిసిన దేశంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ నేను గ్రీన్లాండ్ని ఆక్రమిస్తా, క్యూబాను ఆక్రమిస్తా, వెనిజువెలాను ఆక్రమిస్తా, అణుబాంబులు టెస్ట్ చేస్తా అని పిచ్చిగా వాగుతున్నాడు. అమెరికా పాపాల చరిత్ర గురించి చెప్పాలంటే ఒక సపరేట్ వీడియోనే చెయ్యాలి. పైగా ఈ బంగ్లాదేశ్ ఏమీ మామూలు దేశం కాదు. వీళ్ళు ఏకంగా భారత్లో ఉగ్రదాడులు చేయించే స్థాయికి తెగించిన తర్వాత కూడా భారత్ వీళ్ళకి కౌంటర్ ఇవ్వకపోతే రేపు వీళ్ళని చూసి నేపాల్, మాల్దీవ్స్ లాంటి దేశాలు కూడా వీళ్ళ గ్రూప్లో చేరతాయి. పాకిస్తాన్కి ప్రాక్సీలుగా మారి భారత్లో మరిన్ని ఉగ్రదాడులు ప్లాన్ చేస్తారు. దేన్నైనా సరే మొక్కగా ఉన్నప్పుడే కట్ చేయాలి. లేదంటే అది పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్ లాగా ఒక మహావృక్షమై కూర్చుంటుంది. అయితే రానున్న కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఏదో పెద్ద స్థాయిలోనే జరగబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు, ఎలా జరుగుతుందో తెలీదు. కానీ అది జరిగినప్పుడు మాత్రం దాని మ్యాగ్నిట్యూడ్ మొత్తం దక్షిణాసియా రూపురేఖల్నే మార్చేసే స్థాయిలో ఉంటుంది. దీని గురించి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది ఒక కీలక హింట్ ఇచ్చారు. ఎలాగైతే 3 గంటల సినిమాకి 3 నిమిషాల ట్రైలర్ ఉంటుందో, మే నెలలో మనం చూసిన ఆపరేషన్ సింధూర్ కూడా ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. ఈసారి మేము 4 రోజులు కాదు, 4 నెలలు, అవసరమైతే 4 సంవత్సరాల యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని జనరల్ ద్వివేది చెప్పారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అలాగే మీరు PM మోడీ, అమిత్ షా ఇలా ఎవరి స్టేట్మెంట్ చూసినా మనకు 2 విషయాలు కామన్గా కనిపిస్తున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్కి కారణమైన పర్పెట్రేటర్స్ మరియు కాన్స్పిరేటర్స్ ఎవరిని వదిలిపెట్టాం. అంటే బ్లాస్ట్ చేసిన వారిని, చేయించిన వారిని, వారి వెనకున్న వారిని ఎవ్వరిని వదిలిపెట్టాం. అందరికీ తగిన గుణపాఠం నేర్పిస్తామని. అయితే దీనిలో ఖచ్చితంగా ఈ బంగ్లాదేశ్ కూడా ఉండే ఉంటుంది. రానున్న కాలంలో భారత్ మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందో చూడాలి. ఇది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.